బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు తన నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను తీర్చగలిగానని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఏ ఒక్కరూ నమ్మడం లేదని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధి తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుందంటున్న గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యతో మా విజయనగర ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఎన్నికల తేదీ ఇదైతే సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారాల్లో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఈ గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య గారు మనతో ఉన్నారు. అసలు ప్రభుత్వంపై ఎటువంటి అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇదైతే ఈరోజు మీరు ఇప్పటికే ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ఇంటింట తిరిగి గడప గడప కూడా పూర్తి చేసి ఉన్నారు. అయితే ప్రజలు వైసీపీ పట్ల ఎటువంటి సమకు చూపుతున్నారు? రానున్న మీరు మీ విజయానికి ఎంత దోహం చేస్తుంది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్తో ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, నవరత్నాలు లాంటి కార్యక్రమాలు చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారన్న భావన ఈరోజు ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఈరోజు పెన్షన్ ఉదయాన్నే పంపిణీ కార్యక్రమం అనేయండి, ఈరోజు ఆసరా కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఏదైతే ప్రజలకి ఇస్తానన్న హామీలన్నీ కూడా నెరవేర్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద 100% ప్రజలు ఏమో సముఖంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లో దాన్ని ఓటు రూపంలో చూపెట్టే పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలోని ప్రజలు. అయితే గజపతి నగరం నియోజకవర్గంలో ఇప్పటికీ 2 సార్లు మీరు విజయం సాధించి గజపతి నగరం అభివృద్ధి చేశారు. అయితే ఇప్పటికీ మీరు అయితే గడిచిన ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇచ్చారు, వారిని ఎంతవరకు పూర్తి చేయగలిగారు? దీనిపైన ఇంకా ఏమైనా చేయవలసినవి రేపు రానున్న ప్రజలకు కూడా నేను నెక్స్ట్ కూడా మీరు గెలిచాక వచ్చాక వీటిలో ఏం చేయాలని ప్రజలకు తెలియజేస్తున్నారు? ముఖ్యంగా గజపతి నగరం నియోజకవర్గంలో గతంలో నేను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాను. ఒక సాగునీరు విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వలన, సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడం వలన ఈరోజేమో చేయలేకపోయాను. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తాను. ఏదైతే తోటపల్లి బ్రాంచ్ కెనాల్ ఉందో ఆ కెనాల్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో గజపతి నగరం దత్తిరాజ మండలాన్ని నీరు వచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు. అలాగే ఈరోజు తాటిపూడి కూడా పూర్తి స్థాయిలో మరి వర్షాలు బాగుపడ్డాయి. 5 సంవత్సరాలు కూడా భగవంతుడి దయ వలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మెచ్చే భగవంతుడు కూడా ఈ 5 సంవత్సరాల వర్షాలు పుష్పంగా పడడం వలన తాటిపూడి కూడా నీరు ఎక్కడ కూడా అటు సాగునీరు ఇటు తాగునీరు కూడా వైజాగ్ ఇబ్బంది లేకుండా మరి ఇచ్చే కార్యక్రమం కూడా 5 సంవత్సరాలు చేశాను ఈరోజు. అలాగే ఏదైతే డిగ్రీ కాలేజ్ తెస్తానని చెప్పానో డిగ్రీ కాలేజ్ పెట్టే కార్యక్రమం చేశాను. దాని ఫుల్ ఫ్లెజ్గా స్టాఫ్ని వేసే కార్యక్రమం చేశాను. మళ్ళీ దానికి 5 ఎకరాల్లో స్థలం కూడా కేటాయించాను. రేపు మళ్ళీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో బిల్డింగ్లు కట్టే కార్యక్రమం చేసి విద్యార్థులకి పూర్తి సేవలు అందించే కార్యక్రమం చేస్తాను డిగ్రీ కాలేజ్లో. అదేవిధంగా 100 బెడ్ హాస్పిటల్ కూడా 30 బెడ్ హాస్పిటల్ 100 బెడ్ సుమారు 19 కోట్ల రూపాయలు కట్టే కార్యక్రమం చేశాను. అలాగే గజపతి నగరం సంబంధించి బైపాస్ రేట్ ఏదైతే కావాలన్నా అది కార్యక్రమం పూర్తి చేశాము. అలాగే పట్టువాడి బ్రిడ్జి అంతకాలం కళాపం పట్టువాడి ప్రజలుగా ఆ బ్రిడ్జి కట్టే కార్యక్రమం చేశాను. అలాగే ఉపాధి హామీ నుంచి సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఇలాగ టోటల్గా సుమారు నియోజకవర్గంలో 4 స్కూల్స్ కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ కానివ్వండి, పిఎస్సీ హాస్పిటల్ కానీ సుమారు 800 కోట్ల రూపాయలు వెచ్చించి గజపతి నగరం నియోజకవర్గం అభివృద్ధి పదంలో తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు. ఏదైతే టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ 6 పథకాలపైన మాకు ఎంత ఇది ఉంది, ఏదో వైసీపీపై వీటికన్నా మాది మిన్న అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. దీనిపై ప్రజలు ఈ సూపర్ 6 పై ఎటువంటి నమ్మకాలు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు ప్రజలు కూడా విశ్వనీయత లేదు ఏదైనా సరే. ఎందుకంటే ఒక మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉందా? లేదు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన లాస్ట్ 2014లో ఏదైతే రైతు రుణమాఫీ అన్నాడో, డాక్టర్ రుణమాఫీ అన్నాడో, బాబోస్ జాబోస్ ఇవన్నీ కూడా చేయకపోవడం వల్ల ప్రజల్లో ఏంటంటే ఈయన చెప్తాడు కానీ చేసే పరిస్థితి లేదనేది ప్రజల్లో ఒక నమ్మకం, ఒక ఆలోచన ఉంది ప్రజల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్తే చేస్తాడనేది నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు. చివరిగా ఏదైతే ఇప్పటికీ మీరంతా గడప గడపకి వెళ్ళారు ప్రజల మక్కువతో పాటు, ఈ 3వసారి విజయంలో ఎటువంటి ఏ స్థాయిలో విజయం సాధించగలరని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా విప్లవాత్మక నిర్ణయం. గడప గడపకి ఎమ్మెల్యేలు పంపించడం అనేది. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళాం కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నీ సమస్యలు ఏంటన్నామో తెలుసుకోవడం అనేది చాలా వండర్ఫుల్ కార్యక్రమం ఇది. దీన్ని ఎవరో అసలు తప్పట్టనుకోలేదు. ఎందుకంటే మేము మా పార్టీ వాడి ఇంటికి వెళ్తలేదు, తెలుగుదేశం పార్టీ వాడి ఇంటికి వెళ్తున్నాం, జనసేన వాడి ఇంటికి వెళ్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు వాడికి ఏదైనా లోటుపాట్లు ఉంటే, వాడికి ఏదైనా రాజకీయ పరంగా కానీ ఏదైనా సంక్షేమకరంగా ఆపేస్తే మేము దగ్గరుండి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేసాం. ప్రభుత్వం తాలూకు ప్రతి ఫలాన్ని వాడు అనిపించారు కాబట్టి ఈరోజు మైండ్ సెట్ ఆలోచన వస్తుంది.
ఇది పాపం ప్రతిపక్షాలు తెలియట్లేదు వీళ్ళకి. వాళ్ళు ఏదో మళ్ళీ మేము ముగ్గురు కలిసిపోయాం కదా మాకు ఓట్లు వేస్తారు ప్రజలు అనుకునే దేమ ఒక భ్రమలో ఈరోజు బతుకుతుంది తెలుగుదేశం పార్టీ. ఇది చూసుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు 100% తన నియోజకవర్గంలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా తన మన అనే భేదాలు లేకుండా పంచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందేలా చేశాను. అందుకని ప్రజలు తనకు మూడోసారి భారీ మెజార్టీతో పట్టం కడతారని తెలియజేస్తున్నారు అప్పల్ నర్సయ్య గారు. ఇది తాజా సమాచారం. కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ, బీఆర్కే న్యూస్, విజయనగరం.